హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పిల్లలు మా ఆయన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఎట్లుందో ఒకసారి చూపిస్తున్నా చూడండి. అంగడంగడి. సో ఇంకా ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఒకసారి, అందుకే మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి. బయట వాకిలి ఇదంతా ఈరోజు ముందే ఫ్రైడే కదా, సో పూజ చేసుకుంటా అనమాట ఈరోజు. ఇంకా స్టార్ట్ చేసేసినాను ఫ్రెండ్స్ నేను వర్క్ అయితే. అన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకొని ఇంకా మీకు మొత్తం క్లియర్గా చూపించాలంటే చాలా పెద్ద లెంతీ వీడియో అవుతుంది అని చెప్పేసి చేయలేదు. సో స్టవ్ ఎవరైనా సింక్ లేనప్పుడు ఇట్లా పీస్ తోటి రాసేసుకొని ఒక క్లాత్ పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ ఖరాబ్ కాదు, తర్వాత మనకి వంటబండకి సింక్కి కలెక్షన్ లేనప్పుడు ఇట్లా ఈజీ అయిపోతుంది. నీళ్ళు ఎక్కువగా వేస్ట్ అవ్వవు, ప్లస్ మనకి పని ఎక్కువ ఉండదు. మంచిగా పీస్తో రాసేసి క్లాత్ బట్టి చేయండి. ఇంక ఇప్పుడేమో నీట్గా ఇల్లంతా సదిరి ఉడుస్తున్నా. ప్రతిదీ చిన్న చిన్న క్లిప్ మాత్రమే మీకు చూపిస్తున్నా. ఇంకా అట్లా తీస్తా పోతే టైం చాలా ఎక్కువ అయిపోతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది చూడడానికి అని చెప్పి ఇంకొకసారి అంతా డస్టింగ్ చేసుకుంటా. అక్కడక్కడ దుమ్ము పడుతుంది కదా, పిల్ల అవి ఇవి టచ్ చేస్తూ ఉంటుంది. చెల్లి వాళ్ళ పాప ఉంది మా ఇంట్లో, సో అందుకని ఇంకా అన్నీ ఒక్కసారి అయితే నీట్గా చేసుకుంటూ ఊడ్చుకొని ఇల్లు అయితే మాఫింగ్ చేస్తాను అన్నమాట. తుడవడం అయిపోయింది. ఇంకా మొన్నటి వరకు వర్షాలు వచ్చినాయి అని చెప్పేసి కట్టెలు తెచ్చుకొని మంచం కింద పెట్టుకున్నాం ఫ్రెండ్స్, బయట అయితే తడిసిపోతున్నాయని. ఇంకా ఒక్కొక్కసారి కట్టెల పొయ్యి మీద వండుతా, తర్వాత ఒక్కొక్కసారి ఏమో గ్యాస్ మీద కూడా వండుతా. మాకు ఒకటే బుడ్డు ఉంది, బుక్ లేదు, అందుకని ఇంకా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటా అనమాట. ఇంకా మంచం కింద చాలా చెత్త అయిపోయింది. ఇంకా మళ్ళీ ఫ్యాన్కి ఎగిరి మనకే డస్టింగ్ అంతా ముక్కులోకి వెళ్ళిపోతాయని అంత నీట్గా చేసుకొని ఒకసారి మాఫింగ్ అయితే చేసేసుకుంటున్నా. అదనమాట. ప్రతిదీ చిన్న క్లిప్ మాత్రమే చూపిస్తున్నా మీకు. అయిపోయింది ఇల్లు ఉడవటం, ఇంక ఇప్పుడు బయట అయితే ఉడవడం స్టార్ట్ చేసేసినాను ఫ్రెండ్స్. ఇదేమో మన సందులో, ఇంకొక వైపు చూపిస్తాను. ఇదేమో అటు గేట్ వైపు అనమాట. ఇంక అటు కూడా మొత్తం అంతా చేసుకొని ఒకసారి బయట గేట్ అవతల నీళ్ళు జల్లుకున్నా. ఫ్రైడే కదా, ముగ్గులు వేసుకుంటామన్నమాట. ఇంకెవరు లేరు తీయడానికి వీడియో అని చెప్పేసి ఇంకొకదాన్ని అట్లా స్టాండ్కి పెట్టేసుకొని మాఫింగ్ అయితే చేసేసుకుంటున్నా. ఇప్పుడు నీట్గా మాఫింగ్ అయితే చేసేసుకొని ఫ్యాన్ వేసేస్తే లోపల ఇదంతా తడారే వరకల్లా ఇంకా బట్టలు బాసన్లు ఉంటాయి కదా బయట, ఇంకా అవి కూడా పూర్తి చేసుకుంటా. ఇంకా కడప కూడా కడిగేసేసి నీట్గా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బయట కడపకి అంతా. బయట కూడా ఇది గేట్ బయట ఇది, సో అక్కడ కూడా అయిపోయింది. ఇంకా బట్టలు నానబెట్టేసేద్దామని చెప్పేసి లిక్విడ్ వేసి బట్టలు కూడా నానబెట్టేస్తున్నా. ఇంకా పాప టాయిలెట్ చేసింది, ఆ బెడ్షీట్స్ కూడా పిండేసిన ఈరోజు. సో ఇంకా అయిపోయినాయి బట్టలు, పిండేసినాము చక్కగా. మా పాప ఆరబెట్టేసింది అదనమాట. ఇంక ఇదంతా అయిపోయింది అని చెప్పేసి చూపిస్తున్న. వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. బయట బౌళ్ళు అయిపోయినాయి, అంట్లు తోమేయడం అయిపోయింది, బట్టల పని అయిపోయింది, మాఫింగ్ అయిపోయింది, అంత క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పూజ ఫ్రెండ్స్, స్నానం కూడా అయిపోయింది. ఇంకా దేవుడికైతే దీపం ముట్టించేద్దామని అంటే గాలి వచ్చేసి ఇంకా ముట్టించిన అగరబత్తులకైతే వెలిగిపోయిందనమాట. సో ఇంకా అట్లా ముట్టిస్తే అవ్వట్లేదని చెప్పేసి నేను అయితే అగ్గిపుల్లతోటి వెలిగించేసిన దీపం. ఎక్కువ అయితే అగ్గిపుల్లతోటి వెలిగించద్దంట దీపము, అగరబత్తులతోటే వెలిగించాలి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.